ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో సార్వత్రిక సంఘములో ఉన్న ప్రియమైన సహోదరులు సహోదరులందరకు శుభాభివందనాలండి. ఈ దినము దేవుని వాక్యం అనే అర్థం ముందుకు వివాహము వచ్చిందండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. నిజమేనండి, వివాహము పరిశుద్ధమైనది. మీకు తెలుసు కదా, సృష్టి ప్రారంభములో దేవుడైన యెహోవా తండ్రి మొట్టమొదటి వివాహమును ఏదెను తోటలో జరిగించారు. మనకు తెలిసిన వాక్య ప్రకారము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడైన యెహోవా ఆదాములో నుండి స్త్రీని సృజించాడు. అతనికి సాటైన సహాయమును చేశాడు. ఆమె పేరు అవ్వ. కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడే. ఏదెను తోటలో కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది దేవుడు. అది పరిశుద్ధముగా ఉండాలని, సంతోషకరంగా ఉండాలని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలని. దేవుని యొక్క వాక్యము కూడా చాలా క్లారిటీగా తెలియజేస్తూ ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మీరు గమనించండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. పూర్తిగా చదువుతున్నాను, గమనించండి. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రమాదవత్తు లేదా దురదృష్టవత్తు క్రైస్తవ అన్ని వివాహ పత్రికలలో వాక్యం పూర్తిగా రాయట్లేదండి. దయచేసి క్షమించండి, ఏమనుకోవద్దు. మన క్రైస్తవ వివాహ పత్రికల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఒక లైన్ మాత్రమే రాస్తున్నారు. దయచేసి పూర్తిగా రాయటము మంచిదండి. చదివేవారు గ్రహిస్తారు. వివాహం చేసుకునేవాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకుంటారు. ఏమని రాయబడిందంటే, అసలు ఏమని వివాహ పత్రికలో రాస్తారంటే, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది మాత్రమే రాస్తారు. మిగతా 2 లైన్లు రాయరు. అది తప్పండి, దయచేసి క్షమించండి. దేవుని యొక్క వాక్యమును పూర్తిగా వివాహ పత్రిక మీద రాయటం వలన అనేకులు దాన్ని చదవగలరు, గమనించగలరు. ముఖ్యంగా వివాహం చేసుకునే వధూవరులు దానిలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉంది, మ్యారేజ్ షుడ్ బి హానర్డ్ బై ఆల్. మ్యారేజ్ షుడ్ బి హానర్డ్ బై ఆల్ అంటే వివాహము అందరి వలన ఘనపరచబడవలను లేదా గౌరవించబడవలెను. గమనించండి, వివాహం అనేది అందరి వలన గౌరవించబడాలి. మరి ముఖ్యముగా వివాహము చేసుకొనబోతున్న వధూవరుల చేత వివాహం అనే ఆ పదాన్ని, కుటుంబ వ్యవస్థ అనే పదాన్ని గౌరవించేటట్లుగా వారు ఉండాలి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత క్లారిటీగా రాయించారంటే, చాలామంది వివాహమును గౌరవముగా చూడట్లేదు, అగౌరవముగానే చూస్తూ ఉన్నారు. దానివలన ఎన్నో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయండి. ఎన్నో కుటుంబాలు శిథిలమైపోతూ ఉన్నాయి. మనం గమనిద్దామా? దేవుని యొక్క వాక్యం అంటుంది 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ వచనం నుండి, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. అందరూ దీనిని గౌరవించాలి. అందరూ మ్యారేజ్ని రెస్పెక్ట్ చేయాలి, అంటే హానర్ చేయాలి. అంటే దాని అర్థం అంటే
డిస్హానర్ చేయకూడదు, వివాహాన్ని అగౌరవపరచకూడదు, వివాహ బంధాన్ని అగౌరవపరచకూడదు అని అర్థం. ఎలా చేస్తారండి? వివాహాన్ని మనుష్యులు ఎలా అగౌరవపరుస్తున్నారంటే దేవుని యొక్క వాక్యం అంటుంది పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలంట. వివాహం ఎలా ఉండాలంటే పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. ఇంగ్లీష్లో మ్యారేజ్ బెడ్ కెప్ట్ ప్యూర్ అని ఉంటుంది. మ్యారేజ్ బెడ్ కెప్ట్ ప్యూర్ అంటే నీవు వివాహము చేసుకున్న తర్వాత నీవు స్త్రీవైతే నీ భర్తతోనే కాపురం చేయవలను. సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది నీ భర్తతో మాత్రమే చేయాలి. ఇది పరిశుద్ధమైంది, ఇది పాపం కాదండి, దేవుడు నియమించింది. నీ పానుపు ఏదైతే ఉందో, నీ బెడ్ ఏమైతే ఉందో, నీ సంసార జీవితం ఏదైతే ఉందో అది నీ భార్యతోనే లేదా నీ భర్తతోనే జరిగించాలి. నీవు వివాహం చేసుకున్న నీ భర్తతో మాత్రమే నీ సంసార జీవితం అనేది గడపాలి. నీ వివాహం చేసుకున్న నీ భార్యతో మాత్రమే నీ సంసార జీవితం అనేది గడపాలి. అంటే ఆ పానుపు నీ భర్తతో మాత్రమే పంచుకోవాలి, నీ భార్యతో మాత్రమే పంచుకోవాలి. ప్రియమైన వారులారా, వేరొకరితో మీరు పంచుకున్నారనుకోండి, ఆ పానుపు, వివాహ పానుపు అనేది నిష్కల్మషంగా ఉండదు, అపవిత్రమైపోతుంది. పరిశుద్ధముగా ఉండదు, అపవిత్రమైపోతుంది. వివాహం అనేది, సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది పరిశుద్ధమైందండి, ఇది పరిశుద్ధమైంది. అయితే సైతాను మానవుని యొక్క హృదయాలలోకి వాడు ఆలోచన నాటి దేవుడు పరిశుద్ధపరచిన దానిని అపవిత్రముగా మార్చే ఆలోచన నీ హృదయంలో నాటడం వలన వివాహ నిబంధనలను మరచి, దేవుని పరిశుద్ధమైన చిత్తాన్ని మరచి, ఏదైతే దేవుడు ఏదైనా తోటలో నియమించిన పరిశుద్ధ నియమాన్ని మరిచిపోయి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటట్లుగా మనుషులను అపవాది ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేరేపణలో దేవుని యొక్క రక్తంలో కడగబడిన స్త్రీవి పురుషుడు నీవెందుకు పడిపోవాలండి? ఇది చాలా ప్రమాదకరం. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏమంటుందో చూడండి. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఈ వాక్యం అంతా కూడా ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములోనే మొత్తం అంతా రాయబడింది. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. దాని అర్థం ఏంటంటే వివాహాన్ని నీవు గౌరవపరచట్లేదు. వివాహంలో నీవు చేసుకున్న భార్యను కాక వేరొక స్త్రీతో నీవు కాపురము చేస్తూ ఉన్నావంటే దేవుని యొక్క రూల్స్ను నీవు వైలేట్ చేసావు, వివాహ నిబంధనను నీవు అతిక్రమించావు. నీ భార్య ఉండగా వేరొక స్త్రీతో నీవు తిరుగుతున్నావంటే నీవు వ్యభిచారం చేస్తున్నావు. నిబంధనను నీవు తృణీకరించావు, వివాహ నిబంధనలను మీరు తృణీకరించారు. ఇది చాలా తప్పండి. మన వివాహాల్లో, క్రైస్తవ వివాహాల్లో పరిశుద్ధముగా మనము దానిని ఆచరించాలి, పాటించాలి. చనిపోయేంత వరకు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకో తెలుసా? మన దేహము దేవుని వలన మనకి ఇవ్వబడింది, ఇది పరిశుద్ధమైనది. మనం కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే దేహము దేవుని వలన పరిశుద్ధముగా మనకి ఇవ్వబడింది. వివాహంలో నీ భార్యతోనో నీ భర్తతోనో నీవు ఉంటే అది పరిశుద్ధంగానే ఉంటుంది. నువ్వు దాన్ని పాడు చేసావు అనుకో, వేరొక పరాయి స్త్రీతో పాడు చేసావు అనుకో, వేరొక పరాయి పురుషుడితో పాడు చేసావు అనుకో, అది అపవిత్రమైపోతుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మనము దేవుని ఆలయం అండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తాడు. వివాహం వలన పరిశుద్ధ జంటగా కట్టబడిన తర్వాత నీవు మారు మనసు పొంది పరిశుద్ధపరచబడి దేవుని యొక్క చిత్తములు ఉంటే నీవు పరిశుద్ధంగానే ఉంటావు. నీవు పరిశుద్ధంగానే ఉంటావు. ఒకవేళ నీవు అపవిత్రుడు అయిపోతే నీలో దేవుని ఆత్మ ఏమాత్రం నివసించలేదు. చూడండి, ఎవడైనను 17వ వచనం,
ఒకటో కొరింథీయులు 3:17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రియులారా, మనము దేవుని ఆలయం. ఆలయం అంటే మందిరం ఒకటే కాదండి, గోడలతో కట్టబడిన మందిరం కాదండి. ఆలయం అంటే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. నీ దేహమే దేవుని ఆలయం. యేసుక్రీస్తు ప్రభు నీలో నివాసం చేస్తాడు. మరి నీవు వివాహ నిబంధనలను మర్చిపోయి వేరొక స్త్రీతో తిరుగుతున్నావంటే దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేసినట్లే. నీ వివాహ నిబంధనలు మర్చిపోయి వేరొక పురుషుడితో తిరుగుతున్నావంటే దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేసినట్లే. అలా అయితే ఏమవుతుందో తెలుసా? దాని యొక్క పరిణామం ఏంటో తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలుపొందుదురు. ఇది 2వ మరణం. ప్రియులరా, వివాహ నియమ నిబంధనలను మర్చిపోయి వేరొక స్త్రీతో, వేరొక పురుషుడితో తిరుగుతున్నావంటే నీవు వ్యభిచారివి. వ్యభిచారులకి శిక్ష ఏంటంటే నరకం, 2వ మరణం. దేవుని యొక్క వాక్యం తెలుసుండి, దేవుని యొక్క చిత్తం తెలుసుండి, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు వివాహ నిబంధనను మీరిపోయావా? వివాహ నిబంధనను అపవిత్రపరిచావా? దేవుని యొద్ద క్షమాపణ అడుగు. యేసుక్రీస్తు పాదాల యొద్ద బ్రతుములాడుకో. ప్రభా, నేను వివాహ వ్యవస్థను పాడు చేస్తున్నాను, నన్ను క్షమించంటే ఆయన నేను క్షమిస్తాడు. ఏమండి, మన కొరకే కదా, మనల్ని పరిశుద్ధపరచాలని, ఆయన రాజ్యంలో చేర్చాలని ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అన్నీ తెలిసిన నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, ఇంకా వేరొక స్త్రీ అంట తిరుగుతూ ఉన్నావు, ఇంకా వేరొక పురుషుడు అంట తిరుగుతూ ఉన్నావు. ఎంత దారుణం అండి! దేవుని ఎరగని వారంటే వారికి సరిపోయింది. నీవు అన్నీ తెలుసు కూడా దేవుని యొక్క చిత్తాన్ని తృణీకరిస్తూ ఉన్నాయేమో. చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవ యవనస్తులు, క్రైస్తవ యవన స్త్రీలు, యవన పురుషులు వివాహము కాకుండానే తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది జారత్వం, ఫార్నికేషన్. తీర్పు పాలైపోతారండి. దేవుని మందిరానికి వెళ్తున్నావు, భయం లేదు. దేవుని సన్నిధిగా పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యం ధ్యానిస్తున్నావు, దేవుని భయం లేదా? అయ్యా, దేవుని యొక్క వివాహ వ్యవస్థను, దేవుడు ఏర్పాటు చేస్తున్న వివాహ వ్యవస్థను పరిశుద్ధంగా కాపాడుకుందామండి. మీ వివాహ పత్రికల్లో వాక్యం పూర్తిగా రాయండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పార్పు నిష్కలక్షంగా ఉండాలి, వ్యభిచారులకు, వేశ్య సంఘులకు దేవుడు తీర్పు తీర్చును, వధూవరులకు చెప్పాలి, సంఘంలో తెలియజేయాలి. చాలామంది దారుణమైన పరిస్థితులు ఉండి ఇది నష్టం అండి. ఎవరికీ నష్టం కాదు, నీకే నష్టం. దేవుడిని తెలుసుండి కూడా, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుండి కూడా నిత్య నరకానికి వెళ్ళిపోవట నీకు నీవే నియమించుకుంటున్నావు. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయము, దాన్ని పాడు చేస్తున్నావు. నీవు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హుడు కాదు. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నా. ఈ రకమైన అపవిత్రత మీలో ఉంటే ప్రభువా నన్ను క్షమించని ఆయన పాదాల దగ్గర బ్రతిమలాడుకోండి. ఆయన మిమ్మల్ని క్షమించగలడు. ఆయన క్షమించే దేవుడు. సరే, తప్పు జరిగిపోయింది, దేవుడు నిన్ను తృణీకరించట్లా. ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా పాపమును క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తములో కడిగంటే ఆయన నిన్ను కడిగి పరిశుద్ధపరిచి మరలా నేను నూతనపరిచి ఆయన రాజ్యము చేరేంత వరకు పరిశుద్ధముగా నేను కాపాడగలడండి. దేవుడు అటువంటి పరిశుద్ధ జీవితాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు మరలా ఇదే సమయానికి దేవుని వాక్యం అనే అద్దం ముందు మరలా కలుసుకుందాం. మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. మీ అందరికీ వందనాలు.